సభ సక్సెస్ కాగానే ఇది ఎవరికో సపోర్ట్ చేసుడు కాదు, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే ఈ సభకు ఇంత పెద్ద ఎత్తున తరలొచ్చిండ్రు. కేసీఆరే నయం ఉన్నాడు, కేసీఆరే బెటరు, 100 వాళ్ళు బెటరు రేవంత్ రెడ్డి కంటే, ఏదో మార్పు చేస్తాడు అని చెప్పేసి మనం ఆలోచించి ఓట్లు గుద్దిరం. కానీ ఇలా అసలుకే ఎసరొచ్చిందని చెప్పేసి అనుకోని వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అయిపోగానే ప్రెస్ మీట్లకు తలిగిండ్రు. ఇక సీతక్క కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మైకులు అందుకొని ఒకదంచుడా ఇక స్పీచ్. ఇటు కాంగ్రెస్ వాళ్ళది ఇట్లున్నది, బీజేపీ వాళ్ళది అట్లనే ఉన్నది. రాజాసింగ్ ఎమ్మెల్యే, గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి రాజాసింగ్ కూడా అట్లనే మాట్లాడతారు. అసలు సభ ఏ తీరుగా సక్సెస్ అయింది చూస్తోళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లలో పెట్టిర్రు. సభ కాడికి వచ్చిన వాళ్ళే ఉంటారు మీరు చాలా మంది, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున జనం తరలొచ్చిండ్రు. దాదాపు ఒక 9 లక్షల నుంచి 10 లక్షల మంది వచ్చిండ్రు. ఇంకా 1 నుంచి 2 లక్షల మంది ట్రాఫిక్లో చిక్కుకొని ఇక సభ అయిపోయిందని తెలియంగానే వెనుదిరిగిండ్రని ముచ్చట్లు కూడా తెర మీదకి వచ్చినాయి. ఇక దీన్ని ఎట్లా అజ్జేయాలనో అట్లా అజ్జేసిండ్రు. నిజంగా వాస్తవానికి ఇక్కడ జీర్ణం కాలేదనే పరిస్థితులు చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు కానీ, బీజేపీ నాయకులకు కానీ. ఒక ప్రతిపక్షం అధికార పార్టీ సభ నిర్వహిస్తే ప్రజలు తండోపతండాలుగా వస్తారు, ఆయన ఎన్నికల సమయంలో సభలు నిర్వహిస్తే తండోపతండాలుగా వస్తారు. ఒక ఎన్నికల వాతావరణం అక్కడ కనబడ్డది. ఒక ఎన్నికల వాతావరణం మళ్ళీ ఏమన్నా తెలంగాణలో బై ఎలక్షన్స్ వచ్చినాయా, ప్రభుత్వం కూలిపోయిందా, అందుకే కేసీఆర్ పెద్ద సభ పెట్టిండా, ఆ సభకి ఇన్ని లక్షల మంది తరలొచ్చిండ్రా అని చెప్పేసి ఒక చరిత్ర సృష్టించనుంది బీఆర్ఎస్ రజతోత్సవ సభ అన్నారు. మొత్తం మీద ఒక చరిత్ర సృష్టించి పెట్టింది అంతే. ఇక ఎవరు అవునన్నా కాదన్నా దాదాపు 10 లక్షల మీద మంది వచ్చిండ్రు, 15 లక్షల మంది కూడా కావచ్చు అంచనా వేస్తే లెక్క పెడితే అని చెప్పేసి. ఇక నిన్న మన పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడిండ్రు. ఇక అన్నకి ఏమైందో ఏం కథలో తెలియదు. అవి ఎడిటింగ్ వీడియోలు అంటాడు, గ్రీన్ మ్యాట్లో ఎడిటింగ్ చేసిండ్రు అంటారు, మొత్తం మీద ఏ జనరేటెడ్ వీడియోలు అంటారు. ఇది ఏ అలకగా దొరికించుకున్నారు ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళ అనుబంధ సంస్థల ఏఐ జనరేటెడ్ యాంకర్ను పెట్టి వార్తలు చదివించినట్టు అనుకున్నారా ఏంది నాకు అర్థం కాదు. మొత్తం మీద ఏమన్నంటే ఏఐ జనరేటెడ్ వీడియోలని తలిగిండ్రు. గమ్మత్ అనిపిస్తున్నదల్లా వీళ్ళు ముచ్చట చెప్తా అంటే. అసలు ఏ అంటే అనుభవం ఉన్నదా, ఏ అంటే పరిజ్ఞానం ఉన్నదా, కనీసం దాని మీద ఏమైనా అవగాహన కలిగి ఉన్నారా వీళ్ళని అనుమానాలు వస్తున్నాయి. అవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోలు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందని. అయ్యా అన్న జర యాడున్న పొన్నం ప్రభాకర్ సార్ దాకా ఈ వీడియో షేర్ చేయేటట్టు షేర్ కొట్టుండ్రి. సారు ఇక్కడ ఎవరికో ఏదో విధంగా సపోర్ట్ చేస్తలేము, కానీ సభ కాడికి మేము పోయినాం, మోసం మర్రలేదు. వాస్తవానికి మోసం మర్రలేదు. అక్కడ వాళ్ళు కళాకారులు పాటలు పాడేటప్పుడు లేచి నిలబడి గులాబీ కండవాళ్ళు ఊపుండ్రి మీ మద్దతు ఇద్దని అన్నప్పుడు అందరు లేచి నిలబడితే ఏ మూలకున్న మనిషి ఏ మూలకన వల్లే మా కెమెరామ్యాన్ గంట తప్పిపోయిండు, నాకు దొరకలే. ఇది వాస్తవం, లైవ్లో చెప్తున్న ముచ్చట ఇది. కెమెరామ్యాన్ గంటన్నర తప్పిపోయాడు, గంట నుంచి గంటన్నర. సిగ్నల్స్ లేవు, ఫోన్ గలవది, ఆగమాగం కథ. ఊరవతల ప్రోగ్రాం కాబట్టి ఇక మరి జామర్స్ అవి ఇవి పెట్టిండ్రు అన్నారు, అందుకే సిగ్నల్స్ ఉన్నాయని అన్నారు. కానీ మొత్తం మీద అన్ని లక్షల మంది ఒక్కసారి అక్కడికి చేరే వరకు మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అంటారు కదా, సిగ్నల్స్ లేవు, ఫోన్లు మొత్తం చచ్చిపోయినాయి. గిసంటి మైకు పోయింది, 2 గంటలు వెతికినా దొరకలే. ఇక పోయింది, అది ఏడవడిపోయిందో తెలియదు. ఆ పబ్లిక్లో మొత్తం ఇట్లా అంత రష్, అంత క్రౌడు. మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఆ సభ మొత్తం నిండు కుండ లెక్క కనబడ్డది. నిండు కుండ లెక్క కాదు, ఇంకా నిండు కుండ బొర్రిపోయింది. మొత్తం నిండు కుండ నిండినాక నీళ్లు బొర్రిపోతాయి కదా, ఆ సభా ప్రాంగణం మొత్తం నిండంగా జాగలేక ప్రజలు రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి. చెట్ల మీద ఎక్కి కూర్చున్నారు. అక్కడ కొన్ని చెట్లుంటే ఆ చెట్ల మీద ఎక్కి నిల్చున్నారు. అక్కడక్కడ కొన్ని ఏర్పాట్లు చేస్తే వీటి మీద ఎక్కి నిల్చున్నారు. ఎందుకంటే 16 నెలల పొద్దు అవుతుంది కేసీఆర్ మాట్లాడక. ఏం చెప్తారు ఈ సభా వేదికగా, ఏం సందేశం ఇస్తారు? ఆనాడే చెప్పిండు కేసీఆర్ మోసపోతే గోసపడతామని చెప్పేసి. ఆ మోసపోయిన వాళ్ళందరూ ఇలా పక్కా కేసీఆర్ సభకు వస్తారని అంచనా పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున సభ సక్సెస్ అవుతుంది అనుకున్నారు. అంతే సక్సెస్ ఇచ్చింది కేసీఆర్ రజతోత్సవ సభ. ఇక నిన్నటి నుంచి తలిగిన రోజుల సభ ఫ్లాప్ అయింది, సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జనాలు ఎవ్వరు రాలేరు, మీ సభకి ఎవరత్తారని చెప్పేసి ఊకున్నారని చెప్పేసి గమ్మత్ అనిపించింది. సారు మీరు మాట్లాడితే నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు కేసీఆర్ చెప్పింది అంత అబద్ధం ముచ్చట్లే అంటారు. ఇటు రాజాసింగ్ అంటారు, రాజాసింగ్ కూడా మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పింది అంత అబద్ధమే, ఇది కేసీఆర్ చెప్పింది అంత అబద్ధమే అంటారు. ఇక గిసండి ముచ్చట్లన్నీ మనం నిన్న చూసినాం. అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇక అబ్బబ్బబ్బ ప్రెస్ మీట్ పెట్టి
మొత్తం మీద అయిపోయిందిగా అని చెప్పేసి నిజంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టిండ్రు, ఎడ్ల బండ్లలో తరలొచ్చిండ్రు, కాన్వాయిలు కట్టుకొని వచ్చిండ్రు, తుఫాన్లు కట్టుకొని వచ్చిండ్రు, బస్సులలో వచ్చిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ సభ సక్సెస్ కాలేదు అనేటోళ్ళకి నేను ఈ సమాధానం చెప్తున్నా. ఇది ఒక చెంపపెట్టి సమాధానం అవుతుంది. ఎలకతుర్తి సభా ప్రాంగణం నుంచి 8:30కి ఎక్కి కూర్చున్నాం బస్సులో. సభా ప్రాంగణం నుంచి అంటే బంపర్ టు బంపర్ కూడా మూవ్ కాలేదు. మీరు అలా అర్థం చేసుకోర్రే సీన్ సిచ్యువేషను. నిజంగా కూర్చొని యాస్త వచ్చింది, కూర్చొని యాస్త వచ్చింది బస్సులో. ఎంత యాస్త అంటే అంత యాస్త. ఆ సభా ప్రాంగణం నుంచి 8:30కి ఎక్కి కూర్చుంటే 8:30, 9:30, 10:30, 11:30 3 గంటలన్నర అక్కడనే. అంటే అంత ట్రాఫిక్, అన్ని వెహికల్స్ జామ్ అయినాయి. ఇక కొన్ని జాగాలలో లారీలు అడ్డం పెట్టిండ్రు. సభ అయిపోయిందని కొన్ని జాగాలలో పోలీసులు ఆ వచ్చిన వాహనాలను వెనుకకు పంపించిర్రు. ఇట్లా ఎన్నో విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఫుల్ సక్సెస్ అయింది సభ. కేసీఆర్ మాట్లాడిండ్రు. ఇక మాట్లాడిన తర్వాత ఎప్పటికైనా కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ పార్టీ తెలంగాణకు అని చెప్పిన దాన్ని ఎడిటింగ్ చేసిండ్రు, మాఫింగ్ చేసిండ్రు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. నెంబర్ 1 పార్టీ అని చెప్పేసి, నెంబర్ 1 విలన్ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ గారు అంటే నెంబర్ 1 పార్టీకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అని చెప్పేసి వాళ్ళ విలన్ అని కడియేసి మొత్తం మీద అట్లా వైరల్ చేసుకున్నారు. సరే, చేసుకునేటానికి చేసుకున్నంత మహదేవ అన్నట్లు చేసుకోండి. ఇట్లనే మీరు ఏమొచ్చినా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఎన్నుకున్నారు, ఎవరు ధర్నా చేసినా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఎన్నుకుని నడిపిస్తూ ఉన్నారు, ఎవరు రాస్తారోకలు చేసినా వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు అన్నారు, వాళ్ళ కడుపు నొప్పి లేదు అనుకుంటే మాత్రం రాబోయే ఎన్నికలలో బండకేసి శాపం రాకినట్టు రాకుడు ఖాయం. తెలంగాణ ప్రజలు ఇది అర్థం చేసుకోండి. ఏ బాధ అయినా ఈ ముచ్చట ఎట్లుందంటే వెనకటికి ఒక ఆమె ఉండినట్ట. ఊ అంటే పని చెప్తే, ఆ అంటే పని చెప్తే అది నొస్తుంది ఇది నొస్తుంది అని చెప్పేసి పని చేయకుండా పందొంగేసం వేసుకొని బజ్జుకుంటుండేనట. అయితే వీళ్ళది కూడా గట్లనే ఉన్నది కథ. ఏ పని అయితే లేదు, ఏమైతే లేవు అని చెప్పిస్తే ఇక అది నిజంగా అయినాడు కూడా ఏఐ జనరేటెడ్ వీడియో, ఏఐ యానిమేషన్ వీడియో, ఎడిటెడ్ వీడియో అని చెప్పదు. కానీ సార్లు ఆమెకు నిజంగా నొప్పి అయినాడు, ఆమెకు నిజంగా బాధ అయినాడు, ఆనాడు పట్టించుకునే రోజులు లేరట. ఇక మీది గట్లనే ఉన్నది ఇలా కథ, మీది గట్లనే ఉన్న సార్లు ఇలా ఎవరు బాధతో రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళు నటిస్తారు, వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని చెప్పేసి ఇట్లా అడ్జేస్తున్నారు. కానీ అసలుకే దెబ్బ పడుతుంది, అసలుకే ఎసరొచ్చే రోజులు రాబోతా ఉన్నాయి తొందరలో అని చెప్పేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడినరు కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి మాట్లాడినరు కేసీఆర్, కర్రగుట్టలో జరుగుతున్న కూంబింగ్ గురించి మాట్లాడినరు కేసీఆర్, శాంతి భద్రతల చర్చలు జరపాలి, శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవాలని చెప్పేసి కర్రగుట్టలో జరుగుతున్న కూంబింగ్ గురించి మాట్లాడినరు కేసీఆర్. ఆగ మేఘాల మీద పరుగులు పెట్టిండ్రు. వాళ్ళతోని శాంతి చర్చలు జరిపేటందుకు రాష్ట్ర సర్కారు మొత్తం మీద ఒక స్టెప్ ముంగడికేసింది. రైట్, మావోయిస్టు బలగాలతోని చర్చలు జరపాలి, శాంతియుత చర్చలు జరపాలని చెప్పేసి రాష్ట్ర సర్కారు కొన్ని సూచనలు చేసిండ్రు. మొత్తం మీద ఆ పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఏమైనా రాజాసింగ్ అన్న మాట్లాడినరు, అది ఆల్రెడీ షార్ట్ వేసినాము, వీడియో వైరల్ అవుతా ఉన్నది. బీజేపీ వాళ్ళది ఒకటే స్టాండ్ ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళది ఒకటే స్టాండ్ ఉన్నది కేసీఆర్ సభ మీద. మన దాంట్లో మన ఎంఆర్ మీడియా తెలంగాణలో ఒక కమ్యూనిటీ పోల్ పెడతా, ఆ పోల్లో అందరు పాల్గొనుండ్రి. ఆయన చూస్తోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంఆర్ మీడియా తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి. పక్కా తెలంగాణ యాస, తెలంగాణ కోసం ప్రశ్నించే గొంతుక ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్. రైట్, ఆ వార్త కనబడతా ఉన్నది. ఇక